హలో వియర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏంటా అనుకుంటున్నారా? డిపార్ట్మెంటల్ టెస్ట్ కి సంబంధించి మే 2025 సెషన్ కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ఎంప్లాయీస్ వారి ప్రమోషన్స్ కోసం ఎలిజిబిలిటీ పొందడం కోసం నిర్వహించేటటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్స్ ఇవి. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ప్రమోషన్స్ ట్రై చేస్తున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇది కంప్లీట్ గా ఆన్లైన్ మోడ్ లో అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tspsc.gov.in లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి. డేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. డేట్స్ ఫర్దర్ అయితే మళ్ళీ అప్లై వీళ్ళైతే తెలియజేస్తారు. ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్, ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్ లో అయితే దొరుకుతాయి. కంప్లీట్ గా ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఆన్లైన్ మోడ్ లో అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 17th మార్చి. కమెన్స్మెంట్ ఆఫ్ అప్లయింగ్ ఆన్లైన్ వచ్చేసి 24th నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి April 24th 5 PM వరకు అయితే ఉంది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విల్ బి అనౌన్స్డ్ లాటర్. హాల్ టికెట్స్ అనేవి 7 days బిఫోర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి విడుదల అవుతాయి. ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ద టెస్ట్ ఎవరు ఎలిజిబుల్ అని అంటే వివిధ డిపార్ట్మెంట్స్లలో తెలంగాణ రాష్ట్రంలలో వివిధ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఏ ఏ డిపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ చూడండి. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, ట్రెజరీస్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, తర్వాత సెరికల్చర్ డిపార్ట్మెంట్, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, డివిజనల్ టెస్ట్, వర్క్స్ అకౌంట్ సర్వీస్, వర్క్ షాప్ ఆఫీసర్స్, టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓపెన్ టు ఆల్ వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ నాట్. ఇక్కడ చూడండి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది. ఇదైతే మీకు పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు డీటెయిల్డ్ గా అయితే చూసుకోవచ్చు. కాబట్టి ఇందులో అవసరమైన అన్ని వివరాలు కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫీ వచ్చేసి ఎంత ఉంది అనేది ఒకసారి అయితే చూడండి. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇది ఆబ్జెక్టివ్ మోడ్ లో అయితే ఉంటుంది అండ్ కంప్లీట్ గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆన్లైన్ మోడ్ లో. డిపార్ట్మెంట్స్ అనేవి ఇక్కడ చూడండి. సెరికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇవి డిపార్ట్మెంట్స్. ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, 2 hours ఎగ్జామ్, 120 minutes డ్యూరేషన్ ఆఫ్. ఇది ఫస్ట్ సెషన్ వచ్చేసి 10 to 12 noon అయితే ఉంది. సెకండ్ సెషన్ 2:30 PM to 4:30 PM ఉంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ సిబిటి మోడ్. తర్వాత కన్వెన్షనల్ టైప్ ఇది 3 hours ఎగ్జామ్ ఉంది, 180 minutes, 10 to 1 ఉంది, 2:30 to 5:30 PM ఉంది. టైం టేబుల్ వచ్చేది విల్ బి అనౌన్స్డ్ లాటర్. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ద డిపార్ట్మెంటల్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరిలో. అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సింది వెబ్సైట్ ద్వారా అయితే చేసుకోండి. ఫీ పర్టికులర్స్ వచ్చేసి పర్ పేపర్ కి ఇక్కడ 200 ఉంది ప్రిస్క్రైబ్డ్. ఎవరికైతే గుజరాతీ అండ్ మార్వాడి లాంగ్వేజెస్ కి మాత్రం 200 ఉంది పర్ పేపర్ కి. 400 పర్ టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ పర్ ఈచ్ టెస్ట్ కి 400 అయితే ఉంది ఈచ్ పేపర్ కి. 1 month టైం అయితే ఉందండి. 24th మార్చి నుండి 24th ఏప్రిల్ వరకు అయితే అప్లై చేసుకునే డేట్ అయితే ఉంది. లాస్ట్ డేట్ April 24th. ఇక మీకు సిలబస్ కానీ ఇంకేదైనా కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్ లో దొరుకుతుంది.
అండ్ ఈ విషయాన్ని తెలియకుండా చాలా మంది తెలియకుండా మిస్ అవుతుంటారు, కాబట్టి మీకు తెలియజేయాలనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్కి టచ్లో ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.